ఎవరు రెండవ భాగం ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ. ఆమె వాళ్ళ నానమ్మ పడిన బాధను చెప్తూ ఉంటే తనకు కూడా కళ్ళ నుండి ఏకధాటిగా నీళ్ళు వచ్చేస్తుంటాయి. అందరూ చెప్పేది వింటూ ఉంటారు. హరీష్ గట్టిగా ఊపిరి పీల్చుకొని ఇలా అంటాడు శారద వైపు చూస్తూ, అమ్మా నీకు గుర్తుందా, నీకు పెళ్ళయ్యే టైంకి మీ ఇంట్లో పరిస్థితులు బాగోలేకపోతే నానమ్మే తాతయ్యను ఒప్పించింది పెళ్ళికి. ఆ తర్వాత నువ్వు పుట్టింట్లో మీ అమ్మ నిన్ను ఎలా చూసిందో అలాగే అంతే ప్రేమగా చూసింది అని మాకు చెప్పిన నువ్వే నానమ్మ మంచితనం గురించి చెప్పి మర్చిపోతే ఎలా అమ్మా? ఈ డిసీజ్ వచ్చినంత మాత్రాన నానమ్మని దూరం పెడతావా అమ్మా? అదే డిజార్డర్ మాకొస్తే మమ్మల్ని అలాగే వెలివేస్తారా? లేదు కదా. అయినా ఇంత చేసిన నానమ్మకి మనం ఇచ్చే గౌరవం ఏంటి అంటే ఏమీ లేదు. మనిషి లేనప్పుడు మనం ఎంత ఏడ్చినా అది వాళ్ళు చూడరు, చూడలేరు. అదే బ్రతికున్నప్పుడు వాళ్ళకొక్క మాట ధైర్యం చెప్తే వాళ్ళ బాధను తగ్గించిన వాళ్ళం అవుతాం అని చెప్తాడు. ఇంత చెప్పినా మీరు నానమ్మని ఎలా చూసుకుంటారో మీ ఇష్టం అని కళ్ళ నుండి వస్తున్న నీళ్ళతో తన రూమ్కి వెళ్ళిపోతాడు. హరీష్ దాని గదిలోకి వెళ్ళి కాసేపు బాధగా కూర్చుంటాడు. కాసేపటి తర్వాత తను ఫ్రెష్ అయి కిందికి వస్తాడు. వచ్చి చూసి షాక్ అవుతాడు. తన తండ్రిలో వచ్చిన మార్పుకి సంతోషిస్తాడు. ఆనందరావు వాళ్ళ అమ్మతో చాలా ప్రేమగా మాట్లాడుతూ వాళ్ళ అమ్మ చేతి గోరుముద్దలు తింటుంటాడు. అప్పుడు లక్ష్మి కళ్ళల్లో ఆనందం వర్ణనాతీతం. వాళ్ళ నానమ్మని అంత హ్యాపీగా చూసి వాళ్ళ అమ్మ కూడా కొసరి కొసరి వడ్డిస్తూ ఇలా అంటుంది, ముందు మీరు తినండి అత్తయ్య, ఆయన తర్వాత తినిపిద్దురు కానీ అని అంటుంది. భూమి కూడా వచ్చి నానమ్మ నాకు కూడా పెట్టు అంటుంది. నీకు కాదు ముందు నాకు పెడుతుంది మా అమ్మ అని అంటాడు చిన్నపిల్లాడిలా ఆనందరావు. నాకు పెట్టవా నానమ్మ అని బొంగమూతి పెట్టుకొని అడుగుతుంది లక్ష్మి సంతోషంగా. నీకు కూడా పెడతాను అని అంటుంటే, మరి నాకు పెట్టవా నానమ్మ అని చాలా ప్రేమగా అడుగుతాడు. నీకు పెట్టకుండా ఉంటానా? నేను నా ఆనందానికి కారణం నువ్వేరా అని ముద్దులు పెడుతుంది. శారదా నువ్వు కూడా రా, నీకు కూడా పెడతాను అని అంటే తను కూడా వెళ్తుంది. అలా అందరికీ లక్ష్మి తినిపిస్తుంది. అలా ఆ ఇంట్లో ఆ రోజు నవ్వుల పువ్వులు వెల్లివిరిశాయి. మనుషులు అందరూ తెలుసో తెలియక తప్పు చేస్తారు. అంత మాత్రాన వాళ్ళు చెడ్డవాళ్ళు అయిపోరు. తప్పు తెలుసుకొని సరిదిద్దుకున్నవాడే అసలైన మనిషి. లోకం అద్దం లాంటిది. నువ్వు ఏది ఇస్తే అదే వస్తుంది. అది కోపమైన, ప్రేమ అయినా. సో స్ప్రెడ్ లవ్ వేర్ ఎవర్ యు గో.